వరలక్ష్మి రియల్ ఎస్టేట్. సో, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయడానికి. ఎందుకంటే ఇంతకుముందు చేసింది వర్మీ కంపోస్ట్ అని మీ అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉందో అది మీకు ఎప్పుడు కూడా లైవ్ చూపించలేదు. సో ఈ రోజు నేను ఇక్కడి నుంచి మనకి మన కోరార్ నుంచి వెళ్తే లైవ్ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, పెద్దపూర్పేటకి ఎలా రీచ్ అవ్వాలి, మా వర్మీ కంపోస్ట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మాది. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, నేను బయట కొని అమ్మేదైతే కాదు, మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఒక్కసారి మీకు ఓవరాల్ చూడొచ్చు. ఇక్కడ చూస్తే పెద్దంబర్పేట ఇది కూడా ఉంది. అది పెద్దంబర్పేట సాయినగర్ కాలనీలో కరెంట్ ఆఫీస్ ఎదురుగా మన లొకేషన్. ఒక్కసారి నేను లొకేషన్ తీసుకెళ్తున్నాను, రండి మాతో పాటు. ఇందాక చెప్పాను కదా మీకు, ఎగ్జిట్ దగ్గర మీకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఎంట్రీ దగ్గర మీకు వీడియో చూపించాను మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అనేది. ఇప్పుడు మనం ఎగ్జిట్ కి వచ్చాము. ఇటు చూసుకుంటే ఇదిగో ఇక్కడ చూడొచ్చు, మనం విజయవాడ హైవే నుంచి ఎల్బీ నగర్ ఓరార్ దిగుతున్నాం అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి దిగితే చాలా దగ్గరలో ఉంటది. ప్రాజెక్ట్ దగ్గరకు మనం వెళ్తున్నాము. వర్మీ కంపోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. వర్మీ కంపోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనం గమనించినట్టయితే అందరూ కూడా ఈ మందులు వేసిన ఫుడ్ తిని ఎలా ఆరోగ్యం పాడైపోతుంది అనేది గమనిస్తున్నారు. అట్లాగే ఒరిజినల్ సేంద్రియ ఎరువు కనుక మనం వాడినడితే మన హెల్త్ కూడా చాలా మంచిది ఉంటది. అట్లాగే ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి రోజు కల్తీతోనే వస్తుంది. అలా కాకుండా మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఒరిజినల్ సేంద్రియ ఎరువు వాడాలి అనేది కాన్సెప్ట్ తో ఈ రోజు మీకు ఒరిజినల్ గా నేను వీడియో చూస్తున్నాను. ఒక్కసారి చూద్దాం రండి.
చూస్తున్నారు కదా, మనం వచ్చేసాం సైట్ కి. పెద్దంబరపేట పశ్చిమామూలు రోడ్డు సాయినగర్ కాలనీ దగ్గర. సో మనం ఏంటంటే ఎంట్రన్స్ తీసుకున్నాము, ఎగ్జిట్ తీసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్ మన సైట్ లోకి వచ్చేసాము. ఒక్కసారి సైట్ విజిట్ చేయిస్తాను రండి. వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానం కానీ ఎలా ఉంటది, బ్యాగులు, అసలు మనం వర్మీ కంపోస్ట్ అంటే ఎలా తయారు చేస్తారు అనేది ఒక్కసారి చూపిస్తాను రండి. చూపిస్తాను నేను దారి అట్లింది, ఎందుకంటే ఇక్కడ అట్లా వస్తాయి, ఎట్లా పడితే అట్లా ఏమంటే వస్తుంది అని నేను ఒకసారి లోపల కూడా చూపిస్తాను. మనకి పెండ, ఆరిపోయిన పెండని మనం బెడ్ల మీద వేసిన తర్వాత ఎలా తయారవుతుంది, వర్మీ కంపోస్ట్ అంటే అసలు ఏంటి అనేది కూడా మీకు మొత్తం నేను వివరంగా మొత్తం
తయారైందనమాట. అంటే మళ్ళీ దీన్ని ఏంటంటే మళ్ళీ ఒకసారి తిరిగేసి పల్సగా చేసి బెడ్ల మీద పోస్తాము. పోసిన తర్వాత అంటే మనం జల్లెడ ఏదైతే పోస్తున్నామో ట్రాక్టర్ తో అది రోజుకి వచ్చేసరికి మినిమం 40 టన్స్ జల్లెడ పోస్తుంది. అయినా కూడా మా నాన్నగారు కూలోళ్ళని పెట్టి చేతి హ్యాండ్ మీస్ తోనే మిషన్ తిప్పుతా ఉంటాడు. అలా ఎందుకు అని అంటే మన దగ్గర ఫస్ట్ నుంచి చేసేవాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కూడా బతకాలి కదా, మనం ఒక్కళ్ళమే కాదు కదా అనే ఇంటెన్షన్ తో ఇక్కడికి వస్తే సరే ఈ పిల్లలతో ఇదంతా సందడి చాలా బాగుంటది. కాకపోతే నేను సిటీలో ఉంటాను కాబట్టి రాలేక మీకు ఎప్పుడన్నా ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది వర్మీ కంపోస్ట్ అనేది. ఒకసారి చూద్దాం రండి. ట్రాక్టర్ వచ్చి వెనక్కి రండి. మళ్ళీ నానబెట్టుకుంటా ఒకసారి పార తీసుకుంటాం. తిరగయ్యేది కొంచెం. ఇదిగో చూడండి ఇట్లా నానాలన్నమాట. మినిమం కనీసం ఒక 1 వీక్ అన్నా కూడా మెత్తగా నానితే మాత్రమే మనకి పొలానికి వేసినాక రిజల్ట్ కనపడిద్ది. మనం ఏదైతే ఉందో యాజ్విజువల్ కనుక వేస్తే అట్లా బాగుండదు. కొంచెం తడి చేసుకుంటా ఒక 2 టైమ్స్ నానబెడితే చాలా బాగుంటది. ఇది kg బ్యాగ్స్ ఇస్తాము. కాకుండా ఒకవేళ ఏదైనా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ బ్రాండ్ తీసుకొచ్చుకొని బ్యాగులు నింపమంటే మనం నింపిస్తాము. 5 kg బ్యాగ్స్ కావచ్చు, 50 kgలు అయినా 40 kgలు అయినా. మినిమం 40 kgలు అయితే రన్నింగ్ లో ఎప్పుడూ ఉంటాయి. మనకి ఎవరైతే డైరెక్ట్ రైతు వచ్చి కావాలి అంటారో రైతుకి మాత్రం ఇట్లా వైట్ బ్యాగుల్లో పంపిస్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి 1 రూపాయి వచ్చింది కాబట్టి మనం ఇస్తే ఏంటంటే డైరెక్ట్ ఇట్లా వైట్ బ్యాగులతోనే మనం ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పటి నుంచి నేను ఇట్లాంటి వీడియో చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటే కూడా నాకు కుదరట్లేదు. నేను వర్క్ కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి మీకు ఈరోజు స్పెసిఫిక్గా నేను ఖచ్చితంగా మన వాళ్ళకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కస్టమర్స్ అని ఆ ఉద్దేశంతో ఈరోజు నేను కొంచెం టైం తీసుకొని కూడా ఇక్కడ ఒకటి చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్తో పాటు ఈ వీడియో కూడా మీకు అందరికీ చూపించాలి ఇక్కడ మనం చేసేది అనేది నేను ఈరోజు మీకు వీడియో చేయటం జరుగుతుంది. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కూడా మా ఛానల్ చూడండి. మా ఛానల్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా సరే రాఘవేంద్ర కాలనీ బోర్డు దగ్గర నుంచి చూసుకుంటే రామయ్య వర్మీ కంపోస్ట్ అంటే మీకు మా నాన్నగారి పేరు చెప్తే సరిపోతుంది. నేను ఇక్కడ లొకేషన్ అంతా ఇస్తాను. మా నెంబర్లు కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్వరు ఏ రేట్ అని నమ్మని అండి, ఆయన సంబంధం లేదు, నాకు వచ్చే లాభంతో పని లేదు, నేను మాత్రం ఈ రేటే అమ్ముతానని చెప్తాడు. నేను ఒక 10 పైసలు ఎక్కువ చెప్పినా మా నాన్నగారు అయితే తీసుకోడు ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే నేను చెప్పిన రేటు కాదు, ఆయన ఇచ్చే రేటే ఆయన ఇస్తాడు. ఇక్కడ ఈ చుట్టుపక్కల అందరికంటే కూడా రేటు తక్కువ ఇచ్చేది ఎవరు అంటే మా నాన్నగారు ఒక్కళ్ళే. మీరు కావాలంటే కూడా వచ్చి లైవ్ చెక్ చేసుకున్నా ఇలాగే ఉంటది, ఒక్కసారి చూడండి. నాన్న, మన ఆడియన్స్ కి, మన కస్టమర్స్ ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, 20 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళిన కస్టమర్స్ ఉన్నారు. మన కొత్త కస్టమర్లకి మనం ఏం చెప్తాము ఒకసారి నువ్వు కూడా చెప్తే వాళ్ళకి బాగుంటది. రేట్ కాదు మనకి, బాధ్యత మంది. అంటే వర్మీ కంపోస్ట్ ఎందుకు వాడాలి? మామూలుగా వర్మీ వాడిన వల్ల భూమికి బలము, పైరు నాణ్యంగా ఉంటది, తినటానికి భోజనానికి అంతకే భవిష్యత్తుగా ఉంటది. ఆల్ రౌండ్ అంతకే వేయచ్చు, ఆల్ రౌండ్ అన్ని పైర్లకు వేయచ్చు. దీనివల్ల నష్టం లేదు, లాభమే. గాని రైతులకి ఎత్తు పత్తులో లాస్ రాకుండా నాణ్యంగా ఉండేటట్టు చక్కగా బెడ్లమైన ఎరువు ఎర్రలతో తయారైంది, మంచి ఎరువు నేను ఇస్తున్నాను. నా తక్కువ రేట్లు ఉంటాయి. నా సరుకులో ఏ రిమార్క్ వచ్చినా దానికి బాధ్యత నేనే. అంటే ఇంకొకటి నాన్న, ఇప్పుడు మన దగ్గర వర్మీ కంపోస్ట్ తో పాటు మనం ఏమేమి అమ్ముతున్నాము? నేను పెట్టి 30 సంవత్సరాలు చిన్న, ఇంతవరకు నా సరుకులో ఏ రిమార్క్ వచ్చారు కదా. పైగా నా దగ్గర ఎర్రమట్టి, కోకా పిట్టు, వర్మీ కంపోస్టు, 4 కలిపిన మిక్సింగు, యాప పిండి, యాప ఆయిలు, ఇవన్నీ నేను సప్లై చేస్తుండా. అనుకూలమైన రేట్లకి అమ్ముతుండా. వాటిలో ఏ రిమార్క్ వచ్చిందో దానికి బాధ్యత కూడా నేనే. అది నేను పెట్టి 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు నేను ఎవరి చేత మాట్లాడించుకున్నారు కదా. నానా, మనం వర్మీ కంపోస్ట్ అనేది ఇప్పుడు నెలకి మనం ఎంత సప్లై చేయగలము? మనం సక్రంగా గినక నెలకి నేను 500 టన్ను ఇవ్వగలుగుతా. అంటే 500 టన్స్ ఒక మంత్ వచ్చి 500 టన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము. అట్లాగే ఏ రైతు వచ్చినా కూడా వాళ్ళకి లేదు అనకుండా మన ప్రోడక్ట్ మనం వాళ్ళకి డెలివరీ ఇస్తాము. 360 రోజులు కంపెనీ ఓపెన్ గానే ఉంటది. పండగ అయినా ఆదివారం అయినా ఎప్పుడు కూడా కంప్లీట్ గా మనకు తీసే ఉంటుంది, రన్నింగ్ లోనే ఉంటది కంపెనీ. నానా, మనము ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ని షెడ్లతో స్టార్ట్ అయ్యాము, ఈ రోజు ఎన్ని షెడ్లు అని, మొత్తం మన ఫ్యామిలీ ఎంతమంది ఇక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు? షెడ్ కాడ మెయింటైన్ చేసేది నేను, నా కింద 15 మంది వర్కర్లు ఉంటారు. 360 రోజులు ఏ టైం వచ్చినా లేదు అనకుండా ఇస్తాం సరుకు. నేను పెట్టి 30 సంవత్సరాలు. 3 ఎకరాల పొలం నా యాండవూరులో ఉంది. 3 షెడ్లు ఉన్నాయి. ఎకరన్నర ఓపెన్ ఉంది, ఎకరన్నరలో షెడ్లు ఉన్నాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నువ్వు ఎంతమందిని మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? అయ్యొద్దు, మన బిడ్డలు, నా బిడ్డలు అందరూ నా యాండవూరులోనే ఉన్నారు. అందరూ ఎవరి పని ఎవరు చేసుకుంటా బాగానే ఉండాలి, మాకేం మస్తా లేదు. అంటే నాన్నగారు ఇంటెన్షన్ ఒకటేనండి, మనం చేసే పని మనం గొప్పలు చెప్పుకోవద్దు అని. ఈ రోజు నాన్నగారు ఒక్కళ్ళే వచ్చారు. స్టార్టింగ్ లో నాన్నగారే మమ్మల్ని అందరిని తీసుకొచ్చింది. ఈ రోజు ఇంత పచ్చపచ్చగా ఉంటున్నాము అంటే మా నాన్నగారు మా అమ్మగారు సపోర్ట్ ఉండటం వల్లే మేము ఈ రోజుకి స్టిల్ మేము ముసలోళ్ళం అయిపోయాం, కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ ఎంత చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకటే చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ హ్యాపీగా ఉంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అనేది ఉదాహరణ మా ఫ్యామిలీ. ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే నానా, ఇంతవరకు నా ఫ్యామిలీలో ఏ రిమార్క్ లేదు. ఎవడు కాపుతొస్తే నలుగురు ఆదుకుంటాము, ఏమో కాపుతొస్తే ఆమె ఆదుకుంటుంది, ఆమె కాపుతొస్తే ఏం ఆదుకుంటుంది.
అందరం కలిసికట్టుగా పని చేసుకుంటాం. మాకు మొక్కం చెద్దలు కానీ ఒకళ్ళ మీద కచ్చ కానీ మాకు ఉండదు. మా ఎవరి జోలి మేము పోము. మా డ్యూటీ ఎందుకు మేము చూసుకుంటాం. నా పిల్లలు కానీ నేను కానీ ఒకడి మీద గొడవలకు కానీ అట్లాంటివి మాకు లేవు. మా పని మేము జాగ్రత్తగా చేసుకుంటాం. ఒకటి కావాలని మాకు అవసరం లేదు. నానా, మనం వర్మీ కంపోస్ట్ తో పాటు ఇప్పుడు ఎర్త్వామ్స్ ఉన్నాయి కదా, మన ఎర్త్వామ్స్ తీసుకెళ్లిన వాళ్ళకి కానీ ఇప్పుడు కొత్త వాళ్ళకి కానీ ఎర్త్వామ్స్ మనం సప్లై చేయడానికి ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఎంత ఉంది? ఇప్పుడు వచ్చినా కానీ ఈ బిల్లున ఒక్కసారి ఎత్తాలన్నా కానీ 20 టన్నులు వామ్స్ ఎత్తగలుగుతా. ఎర్త్వామ్స్ అంటే ఎర్త్వామ్స్ కూడా 20 టన్నులు. ఒక టన్ వచ్చి 1 lakh రూపీస్ ఉంటదండి. వర్మీ కంపోస్ట్ అనేది కామన్ గా ఉంటది, కానీ ఎర్త్వామ్స్ అనేది ఒక టన్ను 1,00,000 రూపాయలు ఉంటది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే 50,000 టన్ను 50,000 టన్ను 50,000 నాన్న. చూసారు కదా, నేనేదో చెప్పినా కూడా నేను ఎక్స్ట్రా ఎప్పుడు మా నాన్నగారు ఒప్పుకోరు. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే రీజనబుల్ ఉంటుందో రియల్ గా అండి, ఏది రీజనబుల్ ఉంటే అదే ఇవ్వాలి. మన కస్టమర్స్ అనే వాళ్ళ దగ్గర మనం ఎక్కువ తీసుకోవద్దు అని మా నాన్నగారి ఇంటెన్షన్. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అంటే అదే మా బలహీనత కూడా రెండు. మా వర్మీ కంపోస్ట్ మా నాన్నగారు మా అమ్మగారు ఉండటం వల్లనే. నీమ్ కేక్, కోకోపిట్ ఇప్పుడు మన దగ్గర ఎంత అమ్ముతున్నాము? 800 నీమ్ కేకు, కోకాపిట్టు 5,000 టన్ను, వాన్స్ 50,000 టన్ను. ఇదిగా ఏరిస్తే 900 కేజీ. ఒక్క కేజీ వచ్చి 900. అంటే ఇన్నారు కదండి, నేను చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే వర్మీ కంపోస్ట్ తో ఇస్తే మాత్రం టన్ను 50,000. వితౌట్ వర్మీ కంపోస్ట్ కాకుండా మీకు ఎర్త్వామ్స్ కావాలంటే మాత్రం 1 lakh టన్ను. ఇంకా ఏమన్నా డీటెయిల్స్ అంతా కూడా నేను మొత్తం ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరన్నా తయారు చేసుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి కానీ మన ఎరువు ఎలా పనిచేస్తుంది, మీకు కావాలి అంటే మేము ఎలా సప్లై చేస్తాము, లేదా మీరు రావచ్చు విజిట్ కి. నేను అన్ని కూడా మీకు ఒకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద మా నెంబర్లు ఉంటాయి, గూగుల్లో మా అడ్రస్ ఉంటుంది, ఒక్కసారి చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. మీరు కూడా తయారు చేయాలనుకుంటే మాత్రం ఇలా నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎలా తయారు చేసుకోవాలి, అసలు వర్మీ కంపోస్ట్ ఎలా బెడ్లు పోసుకోవాలి, ఎలా ఎర్త్వామ్స్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఏంది మీకు అప్పుడే అన్నం టైం అయిందా?